సో ఈరోజు మనము క్వశ్చన్ నెంబర్ 12 లో ఇంకొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాము. అందులో ఫస్ట్ వన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇఫ్ tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi. ఇంతకుముందు pi by 2 ఉన్న క్వశ్చన్ నేను చేశాను, అవునా? దాని వీడియో రికార్డింగ్ కూడా ఉంది. దెన్ ప్రూవ్ దట్ x plus y plus z is equal to x by z. సో దీన్ని బట్టి చేయకూడదు, కొంచెం చేసిన తర్వాత దాన్ని చూడాలి, సరేనా? సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ అనేసి రాసుకోవాలి. ఏంటి గివెన్? tan inverse x plus tan inverse y plus tan inverse z is equals to pi. As usual గా మీకు తెలుసు tan inverse x ని ఏమనుకోవాలి అంటే ఆల్ఫా అనుకోవాలి, అవునా? అప్పుడు tan ఆల్ఫా ఏమవుతుందంటే x అవుతుంది. అదే విధంగా tan inverse y ఎంత అంటే z, బీటా, ఇది బీటా అవుతుంది. అప్పుడు tan బీటా వాల్యూ ఎంత అంటే y. అదే విధంగా tan inverse z ని గామా అనుకో, y, అవును. tan inverse of gamma is equal to tan inverse of z is equal to gamma అనుకోవాలి. అప్పుడు tan gamma ఎంత సార్ అంటే z, అవునా? సో ఈ వాల్యూస్ అన్ని రాసుకున్న తర్వాత ఇదేమవుతుందంటే ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అవుతుంది. సో జస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు పై. యాజ్ యూజువల్ గా గామా పక్కపోతుంది, మైనస్ గామా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ గామా. రాసుకున్న తర్వాత టేకింగ్ tan తీసుకోవాలి. టేకింగ్ tan on both sides, tan of alpha plus beta is equal to tan of pi minus gamma. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత tan 180 minus theta, ఇంతకుముందు tan 90 minus theta, pi by 2 అంటే 90. tan 180 minus theta అంటే ఎంత ఫార్ములా అంటే మైనస్ tan theta. ఎంత? మైనస్ tan theta. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలంటే tan of a plus b ఫార్ములా, tan a అంటే tan alpha plus tan b అంటే tan beta divided by 1 minus tan a into tan alpha into tan beta గా రాసుకో. ఇక్కడేమి అంటే మైనస్ tan గామా, ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది. ఏమది అంటే tan 180 మైనస్ థీటా దేనికి సమానం అంటే మైనస్ tan థీటా. పై అంటే 180, పై బై 2 అంటే 90. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనము మైనస్ tan గామాగా రాసుకోవచ్చు. థీటా ప్లేస్ లో ఏముంది? గామా. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కింద 1 ఉంది కాబట్టి అదే వచ్చేసింది, కానీ దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ tan గామా ఇంటూ 1 ఎంత వస్తుందంటే మైనస్ tan గామా. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్ అవుతుంది. tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఇంటూ tan గామా, అవునా? ఈ మైనస్ tan గామా ఈ పక్క తెచ్చుకుంటే చాలు. సో tan ఆల్ఫా ప్లస్ tan బీటా plus tan gamma is equals to tan alpha into tan beta into tan gamma. ఇలా వచ్చిన తర్వాత tan alpha అంటే ఎంత? x కదా, అదంటే ఎంత? y, అదంటే ఎంత? z. సో ఇక్కడ x plus y plus z is equal to x, y, z is the required solution, అవునా? సో LHS ఈక్వల్ టు RHS వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాము. సో ఇదే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అంటే ఇఫ్ cos ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ y ప్లస్ cos ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ టు పై, దెన్ ప్రూవ్ దట్. ఇది ప్రూవ్ చేయాలి. సేమ్ అట్లే చేయాలి, అంతే, ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. ఫస్ట్ గివెన్ అని రాసుకోవాలి. ఏమి? cos ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ y ప్లస్ cos ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే పైగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకు తెలుసు ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అని రాసుకోవాలి. సో లెట్ cos ఇన్వర్స్ x is equal to ఆల్ఫా. cos ఆల్ఫా ఎంత అంటే x. అదే విధంగా cos ఇన్వర్స్ y is equal to బీటా. cos బీటా ఎంత అంటే y. అదే విధంగా cos ఇన్వర్స్ z is equal to గామా. cos గామా వాల్యూ is z. ఇన్ని రాసుకున్న తర్వాత జస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు పై. గామా ఆ సైడ్కి వెళ్తే నీకు తెలుసు ఎంత? పై మైనస్ గామా, అవునా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే కాస్ తీసుకోవాలి. టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, అవునా? సో ఎప్పుడైతే కాస్ తప్ప ఇంకేం తీసుకోకూడదు. tan అవి తీసుకుంటే మనకున్న వాల్యూస్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా అవి. సో tan కాస్ తీసుకోవాలి. టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా is equal to cos of pi minus gamma, అవునా? cos of a plus b అంటే cos a cos b అంటే cos alpha into cos beta
ప్లస్ ఏమవుతుంది మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా కాస్ 180 మైనస్ తీటా ఎంత అంటే మైనస్ కాస్ తీటా. సో కాస్ గామా ఆ ఫార్ములా రాస్తాను చూడండి. కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా ఎంత అంటే మైనస్ కాస్ తీటా. ఇక్కడ తీటా అంటే గుర్తుపెట్టుకో గామా, 180 అంటే గుర్తుపెట్టుకో పై. సరేనా? కాస్ ఆల్ఫా వాల్యూ నీకు తెలుసు ఎంత ఎక్స్, కానీ సైన్ ఆల్ఫా తెలియదు. కానీ గుర్తుపెట్టుకో సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే √1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు సైన్ బీటా వాల్యూ ఎంత అంటే √1 మైనస్ వై స్క్వేర్. సో కాస్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది, కాస్ బీటా వై అవుతుంది. ఎక్స్ ఇంటూ వై ఎంత అంటే ఎక్స్ వై వస్తుంది మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ గామా అంటే మైనస్ జెడ్ వస్తుంది. అవునా? మైనస్ జెడ్. సో ఇప్పుడు జస్ట్ నువ్వు ఏం చేయాలంటే మైనస్ జెడ్ లోపల తెచ్చుకొని ఆ రూట్ లోపల పంపించాలి. సో అప్పుడు వచ్చేది ఏమంటే xy ప్లస్ జెడ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ రూట్ లోపకపోతే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ రూట్ వెళ్ళిపోతుంది రెండింటికి. జస్ట్ ఇంత మాత్రమే వస్తుంది. అవునా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ 2ab 2xyz. ఇక్కడ 1 ని 1 తో మల్టిప్లై చేయాలి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, తర్వాత మైనస్ వై స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఆ పక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఈ పక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వెళ్ళిపోతుంది. ఈ రెండు మైనస్ టర్మ్స్ ఈ పక్క వస్తాయి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ముందు నుంచి ఇక్కడ ఏముంది జెడ్ స్క్వేర్, ఇంకా ఏముంది 2xyz ఈజ్ ఈక్వల్ టు. ఇది ఫైనల్ ఆన్సర్, ఇది ఫైనల్ ఆన్సర్. సరేనా? ఇది సెకండ్ క్వశ్చన్. అదేవిధంగా మనము నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi/2 then show that x square plus y square plus z square plus 2xyz is equal to pi. అవునా? సో యాజ్ యూజువల్ గా నువ్వు ఏం చేయాలి అంటే గివెన్ దట్ అని రాసుకోవాలి. ఇచ్చిండేదాన్ని sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to ఎంత అంటే pi/2 గా రాసుకోవాలి. ఇది జాగ్రత్త, కొన్ని చోట్ల పై ఉంటుంది, కొన్ని చోట్ల pi/2 ఉంటుంది, అది చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని ఆల్ఫా అనుకో. లెట్ sin ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఆల్ఫా. sin ఆల్ఫా వాల్యూ ఎంత అంటే x. అదేవిధంగా sin ఇన్వర్స్ y ఎంత అంటే బీటా. sin బీటా వాల్యూ ఎంత అంటే y. అదేవిధంగా sin ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ గామా. sin గామా వాల్యూ ఎంత అంటే z. అవునా? సో జస్ట్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు pi/2. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు pi/2 మైనస్ గామా. అవునా? సో ఇప్పుడు బోత్ సైడ్ సైన్ తీసుకోవాలి. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 అంటే pi/2. సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా. సైన్ 90 మైనస్ తీటా గుర్తుపెట్టుకోవాలన్నా. సైన్ 90 మైనస్ తీటా ఎంత అంటే కాస్ తీటా. ఇక్కడ తీటా ప్లేస్ లో గామా ఉంది అంతే. సో ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ లో కాస్ గామా వస్తుంది. గుర్తుపెట్టుకో సైన్ ఆఫ్ a ప్లస్ బి. సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే సైన్ ఏ అంటే సైన్ ఆల్ఫా. కాస్ బీటా కాస్ బి ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది, కానీ కాస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే కాస్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా అంటే ఎంత కాస్ గామా. కాస్ గామా. సైన్ ఆల్ఫా అంటే నీకు తెలుసు, సైన్ ఆల్ఫా అంటే ఎంత ఎక్స్. కానీ కాస్ బీటా సైన్ బీటా అంటే నీకు తెలుసు వై. కాస్ బీటా ఎంత అంటే √1 మైనస్ వై స్క్వేర్. అవునా? ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే కాస్ ఆల్ఫా అంటే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే వైగా రాసుకోవాలి, ఇక్కడ జెడ్ గా రాసుకోవాలి. అర్థమవుతుందా లేదు? ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అదే ఆన్సర్. సరే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుందో బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. అవునా? ఇక్కడ ఎంత వస్తుంది 1 వై స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ప్లస్ 2xy ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత జెడ్ స్క్వేర్. ఈజ్ ఈక్వల్ టు ఎంత జెడ్ స్క్వేర్. అంతే కదా?
ఏం లేదమ్మా, ఇది రెండు మల్టిప్లై చేసిన ఏమి 2xy ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ ఎంత అంటే 2xy అట్లే ఉంటుంది. ఒకే రూట్ కింద ఇదంతా రాసుకోండి, ఒకే రూట్ కింద రాసుకోండి. ఎలా? జస్ట్ 1 మినిట్ ఉంటుంది. సైన్ తీసుకుంటే కొంచెం కష్టం అవుతుంది. సైన్ తీసుకుంటే π/2 ఉంది కదా, ఎస్ π/2 కాస్ గామా వస్తుంది, కాస్ 90 వస్తుంది. ఎస్ ఓపెన్ చేద్దాంలే బాబు. కాస్ తీసుకుందాం అప్పుడు ఈజీగా వస్తుంది. సో టేకింగ్ సైన్ కంటే కూడా కాస్ తీసుకుందాం. అర్థమవుతుందా? ఇది కొంచెం కష్టం అవుతుంది. సో టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇది కొంచెం కష్టం అవుతుంది. కాస్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడు, cos of alpha plus beta is equal to cos of π/2 minus gamma. అవునా? cos of alpha plus beta అంటే ఏంటి? cos alpha into cos beta minus sin alpha into sin beta. cos 90 minus theta, ఇక్కడ sin ప్లేస్ లో cos రాసింది, sin theta. సో cos 90 minus gamma అంటే sin gamma. అవునా? ఇప్పుడు వీటి వాల్యూస్ మనకు తెలుసు, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏడున్నాయి వీటి వాల్యూస్? ఏడున్నాయి కదా, అవి రాసేయి. కాజ్ ఆల్ఫా అంటే ఎంత? రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది రూట్ 1 మైనస్ వై స్క్వేర్. ఇక్కడ ఎంత సార్ అంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడెంత అంటే జెడ్. మైనస్ ఎక్స్వై ఆపకపోతే ప్లస్ ఎక్స్వై ప్లస్ జెడ్ వస్తుంది. సో ఇలా రాసుకోవచ్చు, ఎక్స్వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 minus x square into root 1 minus y square. Squaring on both sides చేస్తే ఇక్కడ రూట్ వస్తుంది, ఇక్కడ రూట్ స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది. a plus b whole square, a square అంటే x square y square, b square అంటే z square plus 2ab 2xyz. ఇక్కడ 1 jar 1 minus x square minus y square plus x square y square. x square y square నీకు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ x square మైనస్ y square లోపలికి వచ్చేస్తుంది. x square plus y square plus z square plus 2xyz is equal to ఎంత? 1 is equal to ఎంత? అలా చేస్తే కష్టం అవుతుంది, ఇలా అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది. అవునా? తర్వాత ఈ క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 12లోనే 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఇది తెలుసు నీకు, నువ్వే చేసుకోవచ్చు. సరేనా? దీన్ని ఇంకో రకంగా అడగాలంటే సేమ్ ఎల్హెచ్ఎస్ మారదు, ఆర్హెచ్ఎస్ మాత్రం ఇక్కడ ఏమడుగుతాడంటే ఆర్ cot inverse of 9/2 అంటాడు. 9/2 అర్థమవుతుందా? ఇది అడగకుండా అట్లా అడిగినా ఒకే రకంగా చేయాలి. ఫస్ట్ ఏం రాసుకోవాలి? ఎల్హెచ్ఎస్. ఎంత ఎల్హెచ్ఎస్? tan inverse of 1/7 plus tan inverse of 1/30. ఏ ఫార్ములా సార్ అంటే tan inverse x plus tan inverse y. tan inverse of x plus y అంటే 1/7 plus 1/30 divided by 1 minus 1/7 into 1/30. అవునా? ఇలా రాసుకున్న తర్వాత పైదాని వాల్యూ కనుక్కుందాం యూజింగ్ క్యాలిక్యులేటర్. 1/7 plus 1/30 చూడు, షిఫ్ట్ 9 ప్రెస్ చేయాలి. 3 ఈక్వల్ టు ఏసీ ప్రెస్ చేసిన తర్వాత 1/7 1 కిందికి వచ్చిన తర్వాత 7 బయటికి వచ్చేసి ప్లస్ 1/13 1 divided by 13. When you find this value, you will get 20/90. So this can be written as tan inverse of 20 divided by 90. మరి డినామినేటర్ ఎంత? అది కూడా 1 minus 1/91. 1 minus 90/91 వస్తుంది. ఎంత వస్తుంది? 90/91. చూడు, 1 minus 1/91 1 divided by కిందకి వచ్చి 91. అవునా? రెండు మల్టిప్లై చేస్తే 37 13 7 ఎంత? 91. 90/91 ఎంత వచ్చింది? బై 91 ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది. సో tan inverse of 20/90. 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఎంత అంటే tan inverse of 2/9. ఒక ఆన్సర్ వచ్చేసింది. ఇంకో ఆన్సర్ కార్ట్లో రావాలి. ఏం లే, దీన్ని ఫ్లిప్ చేస్తే చాలు. ఈజ్ ఈక్వల్ టు 2/9 9/2 రాసుకోవాలి. అంతే. రెండు ఆన్సర్లు ఏది అడిగినా చేయొచ్చు.
చాలా మంది కాట్ ఇన్వర్స్ అడిగితే టేకింగ్ కాట్ ఆన్ బోత్ సైడ్స్ అంటారు, అలా చేస్తే రాదు. ఉంది ఫార్ములా, కానీ కాట్ ఫార్ములా రావద్దు మనకి, సరేనా? అది రాదు కదా, మనకు వచ్చిందంటూ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ చూడు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చేద్దాము లాస్ట్లో. ఫస్ట్ కింద ఉండే క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ కాస్ 75. కాస్ 75 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కాస్ 75 ఏముంది సార్, క్యాల్సిలో కొడితే వచ్చేస్తుంది కదా. అవును వచ్చేస్తుంది, కానీ అలా చేయకూడదు. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఏమో 2 పార్ట్స్? 60 + 15. 60 + 15 ఎంతమ్మా? లేకపోతే 70 + 5 75. కానీ ఇవన్నీ పనికిరావు, పనికి వచ్చే పార్ట్స్ అంటే 45 + 30. ఎందుకు సార్ అవన్నీ తీసుకోలేదంటే 45 అంటే కూడా వాల్యూ ఉంది, 30 అంటే కూడా వాల్యూ ఉంది, కానీ 60కి ఉంది, 15కి మళ్ళీ క్యాన్సిల్ వస్తుంది. ఇవి తెలుసు కదా. కాస్ 45 ఎంత? 1/√2. కాస్ 30 ఎంత? కాస్ 45 1/√2. కాస్ 30 √3/2. అదేవిధంగా సైన్ 45 ఉంది, ఎంత? 1/√2. సైన్ 30 ఎంత? 1/2. తెలిసిన వాల్యూస్ లో రాసుకోవాలి. అందుకే చాలా మంది 60 + 15 అని రాస్తారు, పనికిరాదు, సరేనా? తెలిసిన వాల్యూస్ లో రాసుకోవాలి. అంటే కాస్ ఆఫ్ 45 + 30 degrees. 45 + 30 75. ఏం ఫార్ములా సార్ అంటే కాస్ ఆఫ్ A + B. ఏమే? కాస్ A కాస్ B. కాస్ A అంటే ఎంత? కాస్ 45. కాస్ B అంటే ఎంత? కాస్ 30. ప్లస్ ఉంటే మైనస్ రావాలి. సైన్ A అంటే సైన్ 45, సైన్ 30. అవునా? రాసుకున్న తర్వాత కాస్ 45 అంటే గుర్తుపెట్టుకున్నాను 1/√2. కాస్ 30 అంటే ఎంత? √3/2. ఇక్కడ కాస్ సైన్ 45 అంటే 1/√2, సైన్ 30 అంటే 1/2. √3 × 1 ఎంత? √3/2√2. ఇక్కడ ఎంత అంటే 1 - 2√2. మైనస్ 1 1 = 1 కదా, 2√2. 2√2 ఎల్సిఎం ఎంత అంటే 2√2. సో పైన ఉండేది అట్లే రాసింది, √3 - 1/2√2. ఇది ఆన్సర్, ఇది ఆన్సర్. దేని ఆన్సర్? కాస్ 75, సరేనా? నెక్స్ట్ వన్ ఇది. క్యాల్సియం చేస్తే నీకు మార్క్స్ రావు, ఆడ కనిపించాలి కదా. నువ్వు డైరెక్ట్ ఇది చేస్తే ఇది వస్తుంది. ఎంత వస్తుంది చెక్ చేసి చూపిస్తా చూడు. ఫస్ట్ షిఫ్ట్ 3, సారీ షిఫ్ట్ 9 3, సరేనా? ఈక్వల్ టు ఏసీ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా కాస్ 75 కనుక్కున్నావు అనుకో, ఫస్ట్ డిగ్రీస్ మోడ్ లోకి వెళ్ళాలి. షిఫ్ట్ మోడ్ పట్టుకుంటే డిగ్రీస్ మోడ్, థర్డ్ వన్. కాస్ 75 ఎంత సార్ అంటే కాస్ 75 బ్రాకెట్ క్లోజ్, సారీ 75 బ్రాకెట్ క్లోజ్. ఎంత వస్తుంది? √6 - √2/4. SD ప్రెస్ చేస్తే ఇంత వాల్యూ వచ్చింది. అది కూడా చెక్ చేసుకున్నావు, అంతే వస్తుంది. ఎంత? 2588. 25 ఒకసారి అది కూడా చేసి చూపిస్తా చూడు. డివైడ్ బై √3 - 1 √3 బయటికి వచ్చి -1/2√2 2√2. ఎంత సార్ ఆన్సర్ అంటే బయటికి వచ్చేసి మొత్తం బయటికి వచ్చేసి ఈక్వల్ టు ప్లస్ ఇంత వచ్చింది, 2588 వచ్చిందా? కానీ అలా అన్నది ఎలా వచ్చింది ఆ వాల్యూ? క్యాల్సియం నీకు అలౌడ్ అని తెలుసు కదా, నువ్వు మాన్యువల్ గా చేయాలి, సరేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ sin² 52.5 - sin² 22.5 is equal to √3 + 1/4√2. సరే, LHS రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ కి LHS sin² 52.5 - sin² 22. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. sin² A - sin² B is equal to sin of A plus B into sin of A minus B. ఈ ఫార్ములా ఇట్లా గుర్తుపెట్టుకో, ఇట్లా గుర్తుపెట్టుకో. చాలా మందికి ఇట్లా అడిగితే అట్లా రాదు, అట్లా అడిగితే ఇట్లా రాదు, రెండో నేర్చుకోవాలి. A + B² ఎంత అంటే A² + B² + 2AB. A² + B² + 2AB ఎంత అంటే A + B². ఇది అడిగితే నాకు రాస్తారంట చాలా మంది. ఇట్లా చెప్పేవాడు అట్లా కూడా చెప్పాలి కదా. సరే, sin of A plus B. A అంటే గుర్తుపెట్టుకో 52.5, B అంటే 22.5. సో దీన్ని ఆ విధంగా రాస్తా, sin of A plus B. A plus B అంటే 52.5 plus 22.5, అవునా? ఇంటూ sin of A minus B, 52.5 minus 22.5. చాలా మంది క్యాల్సి యూజ్ చేస్తారు, దీనికి చేయకూడదు, చాలా ఈజీ. ఫస్ట్ నంబర్స్ యాడ్ చేసుకో. 52 ఒక 22 ఎంత? 74. హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత? 1. 75 sin 75, అవునా? తర్వాత ఇక్కడ ఎంత సార్ అంటే గుర్తుపెట్టుకో, sin 75 ఈ ఈడ 52.5 హాఫ్లో హాఫ్ వెళ్ళిపోయింది. 52లో 22 పోతే ఎంత అంటే 52లో 22 పోతే 30. అర్థమవుతుందా?
అట్లా వెళ్ళిపోయింది బాబు. 52లో 22 పోతే 2 వెళ్ళిపోయింది, 50లో 20 పోతే 30. సో ఎంత సార్ రాసుకోవాలి అంటే sin 75 degrees ఇంటూ sin 30 degrees. sin 30 అంటే 1/2 అందరికీ తెలుసు, కానీ sin 75 ఎంత అంటే ఇది √3 + 1/2 √2. గుర్తుండకపోతే ఇది చూసి రాసేయచ్చు. అటు చూడు 4√2 ఉంది కదా, 4లో ఒక 1/2 దీనిది కదా, ఈ 1/2 పక్కన ఉండేదాంది కదా, ఆ 1/2 తీసేస్తే sin 75 వాల్యూ ఎంత అంటే √3 + 1/2 2√2 ఎంత 2. sin 30 అంటే 1/2. మొత్తం ఆన్సర్ ఎంత అంటే √3 + 1. సో ఆన్సర్ ని చూసి కాపీ కొట్టేసిన, ఆన్సర్ లోనే ఉంది. అదే నీకు తెలియకపోతే క్యాల్సిలో ప్రెస్ చేయి, ఎంత వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు sin 75 ఎంత చూసుకోవచ్చు నువ్వు. నేను చేసేసి ఫస్ట్ మోడ్ షిఫ్ట్ మోడ్ ప్రెస్ చేసి డిగ్రీస్ మోడ్ sin 75 sin 75 డిగ్రీలు ఎంత బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ఎంత √6 + √2/4. అవునా? సో √6 అదే రాసి చేద్దాం మనం. √6 + √2 ఎంత 4. ఎంత ఉంది నాన్న? 4. సో ఇక్కడ ఎంత సార్ అంటే 1/2. అంతే కదా. దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి క్యాల్సిలో కనుక్కున్నాం. దేని వాల్యూ? sin 75 వాల్యూ. ఇప్పుడు ఈ రెండింటిలో √2 కామన్ చేయొచ్చు. √6లో √2 పోతే √3, 2 3 చాలా మంది √4 అంటారు. సబ్ట్రాక్ట్ గా చెప్తాను నేను, కామన్. √2లో √2 పోతే 1, కింద 4 అట్లే ఉంటుంది. ఏడ సారీ ఇంటూ 2ని ఎట్లా రాసుకోవచ్చు అంటే √2 × √2 అంటే ఎంత? 2నే వస్తుంది. సో పైన ఒక √2 పోయింది, కింద ఒక √2 పోయింది. ఫైనల్ గా ఆన్సర్ ఎంత అంటే √3 + 1/4 √2 = R. ఎట్లయినా చేసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ a + b = 45. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడాలన్నా, ఎందుకంటే రకరకాలుగా అడుగుతాడు ఈ క్వశ్చన్. ఎన్ని రకాలుగా అడగచ్చో అన్ని రకాలుగా అడుగుతాడు. పిల్లలు వదిలేసి వస్తారు. చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇంకో క్వశ్చన్ కూడా చేసినాము, 1 + tan a × 1 + tan b = 2, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సేమ్ అట్లే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఇలా ఉంటే ఎలా చేయాలో నేర్పిస్తా చూడు. ఫస్ట్ గివెన్ దట్ రాసుకోవాలి. a + b = 45. 45 అంటే 5/4. 5/4 ఇచ్చినా 45 ఇచ్చినా ఒకటే. చాలా మంది 45 ఇస్తే చేయలేరు, 5/4 ఇస్తే చేస్తారు. టేకింగ్ tan కాదు, టేకింగ్ cot ఆన్ బోత్ సైడ్స్. cot ఆఫ్ a + b = cot 5/4. tan 45 1 అయితే cot 45 కూడా 1 కదా. cot ఆఫ్ a + b ఫార్ములా ఏం సార్ అంటే cot a × cot b -1 డివైడెడ్ బై cot b + cot a. అర్థమవుతుందా? దానికైతే tan ఆఫ్ a + b, tan a + tan b/1 - tan a. ఇది కొంచెం రివర్స్ గా ఉంటుంది. = cot 45 అంటే 1. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. సో cot a × cot b -1 = 1 × cot b + cot a. అర్థమవుతుందా? ఇక నువ్వు జస్ట్ ఏం చేయాలంటే -1 ఆ పక్క పంపించాలి, +1 అవుతుంది. -1 ఆ పక్క పోతే ఏమవుతుంది? +1 అవుతుంది. అంతే కదా బాబు. అర్థమైందా లేదా? ఆ తర్వాత నువ్వు ఏం చేయాలి అంటే ఈ రెండింటిని లోపల తెచ్చుకోవాలి. అంటే ప్లస్ cot b లోపలికి వస్తే ఎంత అవుతుంది? -cot b -cot a = ఎంత సార్ అంటే 1. అవునా? యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. దానికైతే 1 ఈ పక్క యాడ్ చేస్తాం, దీనికి అట్లా కాదు, ఈ లాస్ట్ లో యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. సరేనా? సేమ్ అదే రాసుకో. సో cot a × cot b -cot b రెండు cot ఒకటి cot a -cot a. ఇక్కడంత యాడింగ్ 1 + 1 ఎంత? 2 అవుతుంది. సో ఈ రెండిట్లో మైనస్ కామన్ చేయాలి. ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలి సార్ అంటే cot b. ఎంత కామన్ చేయాలి? cot b. సో బాగా గుర్తుపెట్టుకోనన్న, cot b నేను కామన్ చేస్తాను ఈ రెండిట్లో, అండర్లైన్ చేసినాను ఈ రెండిట్లో. సో cot b కామన్ చేసేస్తే ఎంత సార్ అంటే cot a -1. అవునా? ఇక్కడ -1 కామన్ చేస్తే, ఈ రెండిట్లో -1 కామన్ చేస్తే cot a -1 = 2. మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? cot a -1. సో cot a -1 × cot b -1 = 2. అవునా? కొన్నిసార్లు ఆన్సర్ ఇట్లా వస్తుంది, 1 - cot a × 1 - cot b = ఎంత? 2.
ఎట్లొచ్చినా ఒకటే బాబు, ఎందుకంటే ఈ రెండిట్లో నువ్వు మైనస్ కామన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్సే కదా అయ్యింది. సో కాటియా -1 అన్నా 1 మైనస్ కాటియా అన్నా రెండు ఒకటి. ఈ రెండు ఆన్సర్లో ఏది అడిగినా చేయొచ్చు. లేదా సమ్ టైమ్స్ ఇక్కడ 45 ప్లేస్ లో 135 ఇస్తాడు, ఎంత? లేదా 135 అంటే 3π/4. ఎట్లిచ్చినా ఒకటే. నీకెందుకు క్యాల్సి ఉంది కదా, కాట్ 135 అన్నాడు అనుకో, నువ్వు కనుక్కోవచ్చు. ఇక్కడ చూడు డిగ్రీస్ మోడ్ లోనే ఉంది కాట్. ఎడ కాట్ ఎక్కడుంది, సర్లే tan కనుక్కొని దాని రెసిప్రోకలే కదా. సర్లే tan 135 ఎంత, జస్ట్ చూడు ఈక్వల్ చూస్తేగా మైనస్. కాట్ 135 అంటే ఎంత, -1. tan 135 అంటే కూడా అంతే. 3π/4 ఇచ్చినాడు అనుకో, ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే ఫస్ట్ మోడ్ లో చేంజ్ చేసుకోవాలి, షిఫ్ట్ మోడ్, రేడియన్స్ మోడ్ లోకి వెళ్ళాలి. tan 3π/4 బాక్స్ సెలెక్ట్ చేసుకొని 3π ఎక్కడుంది, షిఫ్ట్ ఇక్కడ ఉంది పై, కిందికి వచ్చి /4, బయటికి వచ్చేసి బ్రాకెట్ క్లోజ్. ఎంత సార్ అంటే -135 అన్నా 3π/4 అన్నా రెండు ఒకటే. సరేనా, అర్థమైపోయిందా బాబు? సో ఇక్కడ 45 ప్లేస్ లో ఎంత రావచ్చు, 135 రావచ్చు, లేదా 3π/4 రావచ్చు. ఎట్లా చేసినా ఇక్కడ 1 మైనస్ కాటియా బదులు కాటియా -1 రావచ్చు, కాట్ బి -1 రావచ్చు. ఎట్లా చేసినా ఒకటి. సరేనా?